ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 23వ అధ్యాయం 25వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ప్రైజ్ ది లార్డ్. దేవనామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2025 సంవత్సరం మే నెల 25వ తారీఖున దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం చూసినట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, యొక్క యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఎవరైతే తల్లిదండ్రులను సంతోషపెట్టకుండా లోకానుసారంగా తల్లిదండ్రులను విడిచిపెట్టి లేకపోతే వారికి ఇబ్బందికరంగా జీవిస్తున్నారో వారందరికీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ తల్లిదండ్రులను సంతోషపెట్టవలను, నిన్ను కనిన నీ తల్లిని ఆనందపరచవలను. అయితే మనము మన తల్లిదండ్రులను మనం సంతోషపెట్టాలి అని అంటే ముందుగా మన యొక్క దేవుని యందు ప్రేమను కలిగి ఉండాలి. దేవుని మనం సంతోషపెట్టవలసిన వారమే ఉన్నాం. ఎప్పుడైతే దేవుని మనం సంతోషపెడతామో ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క ఆప్యాయత, అది ఖచ్చితంగా మనం తల్లిదండ్రులను సంతోషపెట్టేవారంగా తయారవుతాం అనే యొక్క గొప్ప విశ్వాసంతో మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అటువంటి కృప మీ అందరికీ కూడా దేవుడు దయచేయాలని, ఈ రోజు నుంచైనా ఎవరైతే మరి లోకానుసారమైన జీవితాలతో జీవిస్తూ దేవునికి దూరంగా, దేవుణ్ణి ఆయాసకరంగా, దేవుని ఇబ్బంది పెడుతూ, దేవుణ్ణి మరి గాయపరుస్తూ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షణం నుంచైనా మీ యొక్క జీవితాలను మార్చుకొని దేవుని వైపు తిరిగి ఆయన్ని సంతోషపెట్టేవారిగా, తద్వారా మరి మన యొక్క తల్లిదండ్రులను కూడా సంతోషపెట్టేవారముగా మనందరం కూడా ఉండాలని, అటు కృప దేవుడు మన జీవితాల్లో మన వెలుగులో దయచేయాలని పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్తమును మీ చిత్తానుసారంగా జరిగించండి. ప్రభా, ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఏక తీర్మానం తీసుకున్నారో ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించమని, సమస్తంలోనూ మీ చిత్తాన్ని మాత్రమే వారి జీవితంలో జరగాలని సహాయం చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించిన గాక. అందరికీ వందనాలు.